హాయ్ ఆల్ కాకరకాయ కర్రీని విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. నేను చూపించే రెసిపీలో కాకరకాయ అనేది లైట్ చేదుగా స్పైసీగా ఉంటుంది. నార్మల్గా కాకరకాయ చేదు ఉంటుంది అని ఎవరు తినరు కదండి. ఈ రెసిపీలో కాకరకాయ చేదు లేకుండా స్పైసీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టెప్లో మనం కాకరకాయలని ఉడికించుకోవాలండి. దీనికోసం నేను ఇలా చిన్న సైజులో ఉన్న కాకరకాయలని తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఏ గిన్నెలో అయితే ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో మనం వాష్ చేసుకున్న కాకరకాయలన్నిటిని వేసుకొని నెక్స్ట్ మజ్జిగని యాడ్ చేసుకోవాలి. ఈ మజ్జిగ అనేవి బాగా పులిసి ఉండాలి. అంటే 1 డే ముందే మనం మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగని మనం ఈ కాకరకాయలో వేసుకోవాలి. ముడి చింతకాయ పచ్చడి అండి. ఈ పచ్చడి మీ దగ్గర లేకపోతే ఈ ప్లేస్లో మీరు చింతపండునైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్స్ పచ్చడి వేసుకున్నాను. మీరు 3 స్పూన్స్ చింతపండు వేసుకోండి. నెక్స్ట్ రాక్ సాల్ట్, కల్లుప్పు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద పెట్టుకొని ఈ చింతపండు అనేది మజ్జిగలో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి, అంటే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కాకరకాయలని కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలన్నీ మంచిగా మగ్గిపోతాయి. మజ్జిగ చింతపండు వేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది. కాకరకాయలు ఎలా మగ్గిపోయాయో తెలియాలంటే చాక్ తీసుకొని గుచ్చితే ఇలా స్మూత్గా దిగిపోతుంది. అప్పుడు కాకరకాయ మనకి మగ్గిపోయిందని తెలుస్తుంది. నెక్స్ట్ కాకరకాయలన్నిటినీ ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసుకొని 12 అవర్స్ వరకు మనం ఫ్యాన్ కిందైనా లేకపోతే ఎండలోనైనా పెట్టుకుంటే కాకరకాయలో ఉన్న తడి మొత్తం పోతుందండి. స్టెప్ 2లో కాకరకాయ కర్రీలోకి కారం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, వెల్లుల్లి, ఇక్కడ వెల్లుల్లి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఎండుశనగపప్పు, ఒక చిన్న చెక్క ఎండు కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ గొడ్డు కారం యాడ్ చేసి 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్మూత్గా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. 12 అవర్స్ తర్వాత కాకరకాయలని చూద్దాము. చూడండి, కాకరకాయలో ఉన్న తేమంతా పోయింది. మీకు టైం ఎక్కువ లేకపోతే కాకరకాయలని ఉడికించుకున్న తర్వాత 1 అవర్ ఫ్యాన్ కింద పెట్టుకున్నా సరిపోతుంది, లేకపోతే 1 అవర్ ఎండలో పెట్టుకున్నా సరిపోతుందండి. ఇలా కాకరకాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని కాకరకాయలను ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టెప్ 3లో కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి, అంటే షాలో ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం కాకరకాయలని ఉడికించుకున్నాం కాబట్టి ఫ్రై ఎక్కువ టైం పట్టదండి. ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న పీసెస్ని కొంచెం కొంచెంగా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కాకరకాయలని ఉడికించుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, మర్చిపోకండి. అన్ని కాకరకాయలను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. స్టెప్ 3లో కాకరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం. సేమ్ అదే ప్యాన్లో రిమైనింగ్ ఆయిల్లో 1 స్పూన్ ఎండుశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి గరిటెతోటి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతోటి అంతా కలిసేలాగా తిప్పుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి ఒక చిటికెడు షుగర్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.